నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 13వ డివిజన్ మర్రిగూడ జెడ్పీ హైస్కూల్ వద్ద కీర్తిశేషులు గుమ్మల జాన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారు ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మల జానకి మోహన్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 13వ డివిజన్ మర్రిగూడ జెడ్పీ హైస్కూల్ వద్ద కీర్తిశేషులు గుమ్మల జాన్ రెడ్డి జ్ఞాపకార్థం ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారు ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మల జానకి మోహన్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తన తండ్రి గుమ్మల జాన్ రెడ్డి జ్ఞాపకార్థం గ్రామంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారికి మందులు, అద్దాలు, అవసరం ఉన్నవారికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్తులంతా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్ బొజ్జా శంకర కంటి ఆసుపత్రి వైద్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గురిజ వెంకన్న, మాల చంద్రారెడ్డి, తుమ్మల మధుసూదన్ రెడ్డి, కంచరకుంట్ల వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అదే